హలో ఎవ్రీవన్. సో నేనైతే ఫస్ట్ టైం అవకాడో ఫ్రూట్ని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది వరకు నేను ఈ ఫ్రూట్ని ఎప్పుడు అయితే తినలేదు. ఈరోజు మనం స్మూతీ ఎలా తయారు చేసుకుందాం అండ్ అవకాడో యూజెస్ ఏంటి అనేది చూద్దాము. సో అవకాడోని తెలుగులో వచ్చి బటర్ ఫ్రూట్ అంటారు. సో వెన్న పండు అని చెప్పి కూడా అంటారనమాట. ఈ అవకాడో అనేది మనం తీసుకుంటే అన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. సో డైలీ మనం ఒక ఫ్రూట్ తీసుకునే పని అయితే సో మనకి చాలా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్ ఏది అని అంటే మనకి అవకాడో అనమాట. సో దీన్ని స్మూతీ ఎలా రెడీ చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ అవకాడోని కట్ చేసుకునేసామన్నమాట. సో దాని తర్వాత మనం ఖర్జూరం తీసుకొని వాటిని కూడా గింజలు లేకుండా తీసుకుందాము. అండ్ ఈ ఫ్రూట్ అనేది తినడానికి అయితే మనకి ఎలా ఉంటుందంటే అచ్చం వెన్న తిన్నట్టే ఉంటుంది అనమాట. సో దీంట్లో మరీ అంత స్వీట్నెస్ అయితే ఉండదు, మనకి నార్మల్గానే ఉంటుంది. సో వెన్న మనకి ఎలా ఉంటుంది స్వీట్ లేకుండా, సో అలానే ఉంటుంది అనమాట సేమ్. సో నార్మల్గా ఫ్రూట్గానే తినేయచ్చు, లేకపోతే మనం స్మూతీ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం నీట్గా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే లైక్ బ్రెడ్కి అప్లై చేసుకొని కూడా తినచ్చు. లేదు అంటే కొన్ని మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని స్మూతీ అయితే రెడీ చేశాను. సో దీంట్లో అస్సలు షుగర్ ఉండదు కాబట్టి మీకు సరిపడంత షుగర్ వేసుకోండి. అలానే షుగర్ యూస్ చేయని వాళ్ళైతే తేనె యూస్ చేసుకోండి. సో నేనైతే తేనె వేస్తున్నాను అనమాట. అండ్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా వారికి ఇచ్చాను టేస్ట్ చేయమని చెప్పి. సో నేను టేస్ట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే మనకి సపోటా జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నారు అంటే సరిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.